ప్రమాదములు హాలాహల భక్షణం విన్న వాళ్ళకి జరగవు. ఏమిటో తెలుసా అండి? హాలాహల భక్షణం కథ విన్న వాళ్ళకి పాము కరవదు. హాలాహల భక్షణం కథని నమ్మిన వాళ్ళకి తేలు కుట్టదు. మీకు నేను ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? నేను ఒకసారి హాలాహల భక్షణం చదువుకుని 4 రోజులు పోయిన తర్వాత మా ఆవిడ భోజనానికి పిలిస్తే ఈ హాలాహల భక్షణం వింటే తేలు కుట్టదన్నారు కదా అని ఏదో ఆలోచిస్తూ మా పెద్దాపురంలో మా మామగారి ఇళ్లలో తేళ్లు ఎక్కువ ఉండేవి. నన్ను ఎప్పుడు తేలు కుట్టలేదు ఈశ్వరానుగ్రహం వల్ల. అందుకని ఎప్పుడన్నా కుట్టేస్తుందేమో అని భయం నాకు. అందుకని ఓ రోజు పైన చిడత ఇలా వేస్తూ ఏమిటే అని ఇలా చూసేటప్పటికి కరెక్ట్గా గడి ఇలా తిప్పడానికి చెయ్యి ఇలా తిరిగింది, తేలు కొండి ఇలా కొట్టింది. ఈ వేలు ఇలా దాటిపోయింది, కొండి తగిలింది. అంటే ఈ వేలు మీద తగలవలసింది అంత గురి చూసి కొట్టినా కొండి తగలలేదు, ఆగిపోయింది. మీకు ఆశ్చర్యకరమైన సంఘటన చెప్పనండి. హాలాహల భక్షణమే నన్ను రక్షించిందేమో. నేను సామర్లకోటలో ఉద్యోగం చేసే రోజుల్లో ఒకసారి స్కూటర్ హెడ్ లైట్ వేయడం మర్చిపోయి వచ్చేస్తే పెద్ద నల్ల త్రాసు తిరుగుతుండేది, రోడ్డుకు అడ్డంగా పడు. నా వెనక కూర్చున్న ఆయన చూసి ఏమన్నా పాము తిరుగుతున్నట్టుందండి అన్నాడు. టక్కన లైట్ వేసాను. లైట్ వేస్తే ఎదురుగుండా పాము. నా ప్రమేయం లేకుండా బ్రేక్ తొక్కేసింది కాలు, స్కూటర్ ఆగిపోయింది. స్కూటర్కు ఓ దరిద్రం ఉంటుంది, కాలు తీస్తే బ్రేక్ మించి ఎడంకాలు ఎత్తి స్కూటర్ మీద పెట్టుకుని ఉండడానికి ఉండదు, ఎందుకంటే ఓ కాలు కింద పెట్టి ఉండాలి. ఇలా ఉన్న పాము ఇలా వెనక్కి వచ్చింది తల. అప్పటికి దాని తోకటి ఉంది పొదల్లో, ఇలా పడగెత్తింది హెడ్ లైట్ కాంతిలో. నిజంగా నాకు ఇప్పటికీ మనస్సులో ఉంటుంది ఆ పడగ. మెరిసిపోతూ నాలుకలు 2 ఇలా బయటికి వస్తూ ఎర్రగా ఇలా 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 తిప్పింది తల. అక్కడే ఉంది నా పాదం, ఎడం పాదం కింద. అది ఆ రోజు కొట్టాలనుకుంటే ఒక్క క్షణం బండి టక్ 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 లాడుతూ చిమ్మ చీకట్లో అలా నిలబడి ఉన్నాను. వెనకాల ఆయన గుండెలు ఆగిపోయి 2 కాళ్ళు పైకెత్తేసుకుని ఆయన కూర్చున్నాడు. అది ఇలా ఇలా చూసి ఏమనుకుందో, వీడిని నేను చంపకూడదు అనుకుందో ఏమో, తలొంచుకుని మళ్ళీ ఇటు తిరిగి పొదలోకి వెళ్ళి అది వెళ్ళిపోవడానికి 1/2 నిమిషం టైం పట్టిందని అంత శరీరం. ఆనాడు పాము కరవకుండా నన్ను రక్షించిన వాడు నా స్వామి తప్ప ఎవరు రక్షించగలరు? ఈశ్వరుడు రక్షించాడు. ఆ పూనికతో ఆ భక్తితో చెప్పుకున్నాను తప్ప ఎప్పుడైనా పురాణం చెప్పుకుంటే